వెల్కమ్ అమిగోస్ అండ్ కంప్లీట్లీ మనం ఈ రోజు అయితే మనం మాట్లాడుకునే పోయే టాపిక్ వచ్చి దేవరా మూవీకి సంబంధించినటువంటి గురించి. అండ్ కంప్లీట్లీ దేవరా మూవీ మనకి అక్టోబర్ 10th అయితే ఇండియన్ థియేటర్స్ లోకి గ్రాండ్ గా లాంచ్ అయిపోతుంది. ఇది కొరటాల శివ గారు డైరెక్ట్ చేసిన మూవీ. మెయిన్ రోల్లో కీ రోల్ ఏదైతే ఉందో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రావడం అయితే జరిగింది. ఇదంతా తెలిసిందే భయ. ఇంకా టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మీరు thumbnail చూసి లోపలికి వచ్చేసరికి ఇంకా క్లైమాక్స్ సీన్స్ లీక్ అంటే మనకి వీడియోస్ కానివ్వండి, పిక్స్ కానీ కాదు, ఏదైతే ఫ్లాట్ ఉందో అదైతే కొంచెం అయితే గట్టిగా లీక్ అయిన బజ్ అయితే గట్టిగా పడుతుంది. అంటే ఒక పర్టికులర్గా ఒక పాయింట్ అనేది బాగా రైజ్ అవుతుంది. సో ఆ పాయింట్ ఏంది, అసలు ఆ డీటెయిల్స్ ఏంది, ఆ డీటెయిల్స్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో పక్కన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి మూవీ రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్స్ బెల్ ఆన్లో ఉంటే తప్పకుండా మీకు పాపప్ మెసేజ్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. సో మీరు క్విక్గా రివ్యూ అనేది వాచ్ చేయొచ్చు, అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇంక టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ఏదైతే ఉందో అదైతే భారీ ఫైట్ సీక్వెన్స్ నే ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీమ్ అయితే. సో సైఫ్ అలీ ఖాన్ గారికి అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కలిపి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఫైట్ సీక్వెన్సెస్ కోసం భారీ సెట్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ లో చాలా మందిని కానివ్వండి తీసుకున్నారంట ఆల్రెడీ. ఇంకా ఈ ఫైట్ సీక్వెన్సెస్ లో చూసుకున్నట్లయితే మనకి వెపన్స్ కానివ్వండి, రాడ్స్ కానివ్వండి, ఇట్లాంటి టైప్ ఏవి యూజ్ చేయకుండా ఓన్లీ పంచ్ పవర్ కానివ్వండి, ఇట్లా ఒక రియలిస్టిక్ ఫైట్ సీక్వెన్స్ ఎలా అయితే ఉండబోతుందో అలాగే ఈ యొక్క మూవీలో ఫైట్ సీక్వెన్స్ ని డిజైన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్ ని కంప్లీట్ గా అయితే మూవీలో చూపించడం అయితే జరగదంట. సో కంప్లీట్లీ అంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో ఎవరు విన్ అయ్యారు బ్రో, ఇంతకీ ఆ సీక్వెన్స్ తర్వాత ఏమైంది అనేది మనకి ఈ మూవీలో ఎక్కడ కనిపించింది. ఎందుకంటే ఈ యొక్క మూవీ స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అయిన కొంచెం సేపు తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారిని అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడకుండా జరగద్దంట. సో అక్కడైతే పాయింట్ అనేది మూవీ అనేది ఎండ్ అవడం అయితే జరగదంట. సో కంటిన్యూషన్ అనేది మనకి పార్ట్ 2లో అయితే చూపిపోతుంది. అంటే ఇంతకీ అసలు సైఫ్ అలీ ఖాన్ గారు ఏం చేశారు, ఆ ఫైట్ సీక్వెన్స్ ఎందుకు ప్లాన్ అయింది, అసలు ఆ ఫైట్ ఎందుకు, తను ఎక్కడికి పోయాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంటాం. అండ్ అలాగే ఇంతకీ ఇప్పుడు చెప్తుంటే కొంచెం సింపుల్ గా ఉన్నట్టుంది, బట్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి మూవీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మూవీ మొత్తంలో అయితే వాళ్ళ స్టోరీ మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మూవీ అయితే నడవడం జరగద్ది. కాబట్టి మనం ఆ క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం అయితే జరగద్ది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకి మెజారిటీగా మనం మాట్లాడుకోవాలంటే 2 పాయింట్స్ మీద ఇక్కడ రైజ్ చేసి మాట్లాడుకోవచ్చు. ఏదంటే ఒకటి, ఫైట్ సీక్వెన్సెస్ ని వితౌట్ వెపన్స్ తో వాడడం అనేది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఒక రియలిస్టిక్ గా ఎన్టీఆర్ గారిని, సైఫ్ అలీ గారిని కానీ చూపిస్తూ ఒక రియలిస్టిక్ ఫైట్ సీక్వెన్సెస్ ని డిజైన్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారికి, సైఫ్ అలీ గారికి ఫైట్ సీక్వెన్సెస్ లో రాదని కాదు, బట్ అదొక కొంచెం అంటే వీళ్ళు తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్ కానీ, వాళ్ళు మూవీ చేసే లొకేషన్స్ కానీ, ఆ సముద్రం ఒడ్డు కానీ ఇట్లా చూసుకున్నట్లయితే కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. ఇంకా మళ్ళీ చూసుకున్నట్లయితే ఏదైతే మన సైఫ్ అలీ గారిని కానీ మిస్ చేస్తున్నట్టు మూవీ టీం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఏదైతే సైఫ్ అలీ ఖాన్ గారికి ఇచ్చే క్యారెక్టర్ ఉందో అండ్ అలాగే తనని చూపించే ఆడియన్స్ రియాక్షన్ ఉందో ఆడియన్స్ కి అందరికీ హద్దుకునేటట్టు ఉంటేనే ఆ యొక్క ఫీల్ అనేది ఫీల్ అవ్వగలరు. అండ్ అలాగే మూవీ 2 కోసం అయితే క్యూరియాసిటీ అనేది ఇంకా పెరగద్దు అయితే నేనైతే చెప్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.